ఇండియాలో సర్దుమారం, అమెరికాలో ఎన్ఈవీఎల్ టెన్షన్. భారత ప్రధాని మోదీని ఫాలో అవుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. జాతీయ ఓటర్ల జాబితాపై ఆయన నజర్ పడింది. కొత్తగా నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్టును రూపొందిస్తోంది ట్రంప్ యంత్రాంగం. అందుకోసం దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే ఓటర్ల వడపోతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రహస్య ఎజెండాతో దేశాధ్యక్షుడు పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాలెట్లను ట్రాక్ చేయడానికి ప్రత్యేకమైన బార్ కోడ్స్ ఉన్న సురక్షితమైన ఎన్వలప్లు ఉండేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రాలు ఆమోదించిన ఓటర్ల జాబితాల్లో లేని వారికి యుఎస్ పోస్టల్ సర్వీస్ అబ్సెంటీ బ్యాలెట్స్ను పంపకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్ను సైతం ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్టు వైట్ హౌస్ వెల్లడించింది. అయితే రాష్ట్రాలు నిర్వహించుకునే ఎన్నికల్లో దేశాధ్యక్షుడి జోక్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. చట్టపరంగా ట్రంప్ ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటింగ్పై ఆంక్షలు విధించడానికి ట్రంప్ సర్కార్ సన్నద్ధమవుతోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ప్రతి రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై అధ్యక్షుడికి ఎలాంటి అధికారం లేదని అమెరికా రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ ట్రంప్ తగ్గేదేలా అంటున్నారు. వైట్ హౌస్ చర్యలను సెంటర్ ఫర్ ఎలక్షన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ చెందిన డేవిడ్ బెకర్ వ్యతిరేకించారు. ఓటర్ల హక్కులను హరించడానికి డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల ఎన్నికలను అనుకూలంగా మలుచుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని డేవిడ్ మండిపడ్డారు. నిజానికి అమెరికా పోస్టల్ సర్వీస్ స్వతంత్ర బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారా నడుస్తుంది. ఏ మెయిల్ పంపాలో, ఏది పంపకూడదో ఆదేశించే అధికారం అధ్యక్షుడికి లేదు. 2026 నవంబర్లో జరగబోయే ఎన్నికలకు ముందు ఇంత పెద్ద మార్పును అమలు చేయడం అసాధ్యమన్నారు ఎన్నికల చట్ట నిపుణుడు రిక్ హాసన్. అలాగే ట్రంప్ ఉత్తర్వు అమలు కాకుండా నిరోధించడానికి ఏసీఎల్యూ, బ్రెన్నన్ సెంటర్ ఫర్ జస్టిస్ వంటి హక్కుల సంఘాలు బిల్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. రేఖ, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం. సో రామ్మోహన్ గారు, అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర పరిధిలోనేటువంటి అంశం కదా. సో మరి ఇప్పుడు ట్రంప్ ఆయన గవర్నమెంట్ తెచ్చినటువంటి ఈ ఎన్ఈవీఎల్ నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ అనే దానిపైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి ఆయన పాస్ చేశారు. ఇవి న్యాయస్థానంలో నిలబడతాయంటారా? ఖచ్చితంగా నిలబడదు, సమస్య లేదు. ఎందుకంటే ఇప్పటికే అసలు ట్రంప్ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, ఆయన బుద్ధి రావడం లేదని ప్రతి దానిలో కూడా నిజం. ఆయన ఎన్నికై సరిగ్గా 1 year అయిపోయింది. మన జనవరి 20కి 1 year. మా అయితే ఇంకో 2 నెలలు గడిచింది. ఇంకా సుమారు 2.5 సంవత్సరాలు ఆయన భరించాల్సింది ఎన్నికల కన్నా ముందు. కానీ ఆఖరికి జనవరి 20, 2025లో ఎన్నికయ్యారు కనుక 29 దాకా ఆయన మనం భరించాల్సిందే. కనుక కోర్టులు ఎన్ని మొట్టికాయలు కొట్టినా మళ్ళీ ఆయన బుద్ధి మారడం లేదు. మనకు నా ఉద్దేశం ఈ ఎస్ఐఆర్కు దానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు అనేది మధ్యంతర ఎన్నికల్లో ఏదైతే అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికలు ఎవరని చెప్పాలంటే రాష్ట్రాల ఎన్నికలు, ఇవన్నీ కూడా రాష్ట్రాల ఎన్నికల్లో వీరు జోక్యం అధికమవుతుంది. గతంలో భంగపడ్డాడు కూడా. 2017 నుంచి 17 జనవరి 20 నుంచి 21 జనవరి 20 దాకా ఆయన అధికారంలో ఉన్నారు. అప్పుడు భంగపడ్డాడు వాళ్ళకి చెప్పాలంటే. ఇటువంటి పనులు చేయవి. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. అంతకంటే ఘోరంగా, అంతకంటే మొరటుగా చేస్తున్నారు. ఇది కోర్టులో మీరు మొట్టమొదటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. అసలు కోర్టులు నిలవదే అంటున్నాను రేపు. అట్లాగే మీరు జాతీయ ఓటర్ లిస్ట్ తయారు చేసే క్రమంలో అసలు ఎన్నికల విధానం వేరుగా ఉన్నది కదా. అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నది అక్కడ. అట్లాగే రాష్ట్రాల పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం అనుకోవచ్చు. రాష్ట్రాలే కేంద్రానికి సెంట్రల్ గా ఉన్నది కనుక అక్కడ వరకు చెప్పాలంటే అమెరికాలో ఏ రాష్ట్రంలో ఎన్నిక ఏ విధానాలు జరగాలని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు కదా. కొన్ని చోట్ల బ్యాలెట్ జరుగుతుంది, కొన్నిట్లో మనకు చేతులెత్తే పద్ధతి ఉన్నది, కొన్నిటి రకరకాల వాళ్ళ దామాష పద్ధతి కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నది. ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఇన్ని రకాల ఎలక్షన్ వ్యవస్థ, ఇంత ఫెడరలిజం ఉన్న అమెరికాలో సెంట్రలిజం చేసుకొని పూర్తిగా సెంట్రలైజ్ చేసి అధికారాన్ని మేము కేంద్రీకరిస్తా అంటే
సమస్య లేదు, అమెరికా ప్రజలు ఒప్పుకోరు. ఇప్పుడు ఏమైందంటే 3,500 పట్టణాల్లో దాదాపు 1,00,00,000 మంది, 90 లక్షలు అంటున్నారు, 1,00,00,000 మంది తిరగబడి వాళ్ళ ఆయనకు వ్యతిరేకంగా, ఆయన యుద్ధ ఉన్మాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటే, ఆయన మరీ ఈ ఎన్నికల వ్యవహారంలో ఇట్లాంటి జోక్యం చేసుకోవడం మాత్రం ఒక ఫూలిష్నెస్ అన్నాను. ఫూలిష్ చర్యనే తప్ప ఇంకోటి ఏం లేదు. కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఆయనకు ఎన్ని రకాలుగా చుక్కెదురైందో మన కోర్టులలో మరొకసారి ఎదురయ్యే అవకాశం ఉంది. మొన్నటి మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఆయన ఆయన వ్యవహారం మీద. కనుక ఇది అంతకంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది చెల్లది కాక చెల్లదు అనుకున్నాను.